Hi everyone. Good morning, good afternoon, good evening, good night, wherever you're watching from. Welcome to another Telugu episode series of Business Global Business Talk. ఇవాళ మేము మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. మాకు ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జాబ్స్ ఉన్నాయి. దాంతో పాటు మేము బిజినెస్ కూడా చేస్తున్నాము. సో, ఎలా టైం మేనేజ్ చాలామంది అడుగుతారు ఇవన్నీ ఎలా పాసిబుల్ అని చెప్పేసి. సో, వి థాట్ టు టాక్ అబౌట్ టైమ్ మేనేజ్మెంట్ టుడే. అండ్ షర్మిల గారు మీరు చెప్తారా? హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ టైమ్? యాహ్! షూర్ సంధ్య. హాయ్. ఆహ్, నమస్కారం అండి అందరికీ. సో, హౌ డు ఐ మేనేజ్ మై టైమ్? ఆహ్, నిజం చెప్పాలంటే బిజీ లైఫ్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడు విత్ లిటిల్ ప్లానింగ్ అండ్ క్లియర్ ప్రయారిటీస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. నేను వీక్‌లో 2 డేస్ జాబ్‌కెళ్తాను. అండ్ 3 డేస్ ఈ బిజినెస్ ఇంటి నుంచే చేసుకుంటాను. సో, ఆ 2 డేస్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ బిజీగా ఉంటుంది. సో, బిజినెస్ పైన ఎర్లీ మార్నింగ్ లేకపోతే నైట్ టైమ్ కిడ్స్ పడుకున్న తర్వాత కాన్సంట్రేట్ చేస్తాను. ఇంకా మిగతా 3 డేస్‌లో ఇంట్లోనే ఉంటాను కాబట్టి, ఆ డేస్‌లో బిజినెస్‌కి ఎక్కువ హ్మ్. టైమ్ ఇస్తాను. లైక్ కంటెంట్ ప్రిపేర్ చేయడం కానీ, మాస్టర్ మైండ్స్ వినడము, యాడ్స్ రన్ చేయడము, హ్మ్. వీక్లీ ప్లాన్ ప్రిపరేషన్ అది, లీడ్స్‌కి రిప్లై ఎలా ఇవ్వాలి అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్‌తో ఓపిక్‌గా ఎలా ఎలా మాట్లాడాలి మాట్లాడాలి? ఇవన్నీ. అండ్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఆల్‌వేస్ ఫ్యామిలీ టైమ్. హ్మ్. అందులో ఇంకా నో కాంప్రమైజ్. వేరేది లేదు. కంప్లీట్‌లీ ఫ్యామిలీ టైమ్, ఎస్పెషల్లీ కిడ్స్ టైమ్. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ కిడ్స్‌ని రెడీ చేయడము. ఈవినింగ్ అయితే కిడ్స్‌ని స్పోర్ట్ యాక్టివిటీస్‌కి తీసుకెళ్లడం. ఎందుకంటే మా పెద్ద బాబు 5 డేస్ ఎ వీక్ హ్మ్. బాస్కెట్‌బాల్ గేమ్స్ కానీ, ట్రైనింగ్ అవన్నీ. సో, వాడితో హోమ్ వర్క్ చేయించడము. హ్మ్. ఇవన్నీ కూడా అలా ఉంటాయి. సో, వీకెండ్ విషయానికొస్తే మోస్ట్‌లీ రెస్ట్. హ్మ్. ఓహ్! ఫ్యామిలీ సూపర్. బాండింగ్ అనమాట ఇంకా. నాకు ఈ బిజినెస్‌లో నచ్చిందేంటంటే ఫ్లెక్సిబిలిటీ. హ్మ్. అది కావాలి అని నేను ఈ బిజినెస్‌లో జాయిన్ అయ్యాను. స్టార్ట్. ఎందుకంటే మా సెకండ్ బాబు పుట్టాక ఇట్స్ కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయిందంతా. సో, హ్మ్. ఫ్లెక్సిబిలిటీ అండ్ సపోర్ట్ సిస్టము ఈ బిజినెస్‌లో నాకు చాలా నచ్చింది. సో, నా టైంకి తగ్గట్టు వర్క్ చేసుకోవచ్చనమాట. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్, నా గోల్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. లైక్ హ్మ్. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ టైమ్ స్పెండ్. ఇన్‌కమ్ జనరేట్ చేస్తాను. కరెక్ట్. సో, హ్మ్. ఈ జర్నీలో కానీ, బిజినెస్‌లో హ్మ్. గానీ కన్సిస్టెంట్‌గా ఉండడం అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. యాహ్! హ్మ్. హ్మ్. థాంక్స్ అండి. చాలా చెప్పారు. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసి. అలాగే ఈ బిజినెస్ రన్ చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ప్రయారిటీ ఇస్తూ ఇన్‌కమ్ జనరేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఈ మధ్య అందరికి అవసరమైంది కూడా అదే. ద సేమ్ థింగ్. పద్మ మీరు చెప్తారా? హౌ డు యూ మేనేజ్ యువర్ టైమ్? Yeah, thank you so much. First of all, thank you, Sandhya Garu, for inviting me to your థాంక్స్ ఫర్ beautiful stage. జాయినింగ్. యాహ్! Okay, so yes, టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో నేను ఎలాగ మేనేజ్ చేస్తాను అంటే ప్రస్తుతం నేను ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తాననమాట. హ్మ్. సో పని ఉన్నప్పుడు నాకు ఫుల్ డే వర్క్ ఉంటది. హ్మ్. మార్నింగ్ 9-5 కానీ, ఒక్కొక్కసారి 11-8 అలా ఉంటదనమాట. ఓకే. సో హ్మ్. నేను మన బిజినెస్‌కి ఎలాగంటే 2 అవర్స్ కేటాయిస్తే హ్మ్. మోర్ దెన్ ఎనఫ్. హ్మ్. సో నా టైం చూసుకొని ఒకవేళ నేను ఈవినింగ్స్ బిజీగా ఉంటే మార్నింగ్స్ నేను షెడ్యూల్ చేసుకుంటాను. ఓకే. సో కంటెంట్ క్రియేషన్ గానీ ఏదైనా కూడా లీడ్స్‌కి ఫాలో అప్ చేయడము, మెసేజెస్ పంపడము అండ్ లైవ్ సెషన్స్ ఉంటే మోస్ట్‌లీ హ్మ్. నేను ఈవినింగ్ పెట్టుకుంటాను. ఈవినింగ్‌లో నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంటది. సో ఓకే. అలాగా నేను షెడ్యూల్ చేస్తాను. హ్మ్. ఇంకొకటి నేను నాకు అసైన్‌మెంట్స్ లేనప్పుడు హ్మ్. ఫుల్ డే నాకు ఫ్రీ ఉంటది. ఓకే. సో, అప్పుడు నేను మోస్ట్‌లీ నేను ఆహ్, కంటెంట్ క్రియేషన్ గాని చేసేసే పెట్టుకుంటాను. హ్మ్. షెడ్యూలింగ్‌కి హ్మ్. ఈజీగా ఉంటదనమాట. హ్మ్. సో, మేనేజింగ్ టైమ్ ఒక్కొక్కసారి కష్టమైనా కూడా ఎందుకంటే మన బిజినెస్‌లో ఫుల్ టైమ్ చేయనవసరం లేదు. అవసరం సో, లేదు. మనం ప్లాన్ చేయొచ్చు. హ్మ్. ఎప్పుడు మనకు ఫ్రీ ఉంటే అప్పుడు మనం చూసుకొని హ్మ్. ఆ టైం అట్‌లీస్ట్ 1, 2 అవర్స్ మనము హ్మ్. బిజినెస్‌కి ఇవ్వగలిగితే సరే. మనము ఈజీగా
ఈ బిజినెస్ చేయొచ్చు. సేమ్. సో అలాగా నేను టైం మేనేజ్ చేస్తాను. హ్మ్. యూజువల్లీ వీకెండ్స్‌లోనే ఐ ప్లాన్ అన్నమాట. ఈ నెక్స్ట్ వీక్ ఎలాగా నెక్స్ట్ వీక్. స్పెండ్ చేయాలి అనేది ఫుల్ ప్లానింగ్ చేస్తాను. అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేస్తాను. క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఏ స్లాట్స్ నాకు ఫ్రీగా ఉన్నాయో, ఆ టైంలో ఏ పని చేయగలుగుతానో అవి రాసి పెట్టుకుంటాను. సో దాన్ని బట్టి నాకు టు డూ లిస్ట్ కూడా రెడీగా ఉంటది. త్రూ ద వీక్ ఎక్కడ నేను టైం ఇవ్వగలుగును ఐ కెన్ యూజువల్లీ మేక్అవుట్ అన్నమాట. ఓకే. సో అలాగా నేను టైం మేనేజ్ చేస్తున్నాను ప్రస్తుతం. అండ్ ఒకవేళ నేను బిజీగా ఉన్నా కూడా మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు, యా. లేకపోతే లంచ్ బ్రేక్‌లో అలాంటి టైంలో షార్ట్ లైవ్స్ కానీ, ఏమైనా కంటెంట్ పోస్ట్ పోస్ట్. చేయడం కానీ, లేకపోతే ఏమైనా లీడ్స్‌కి రిప్లై చేయడము, ఆ టైంలో చేస్తా ఉంటానన్నమాట. యా. సో ఈ బిజినెస్‌లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి టైం అనేది మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. చేయొచ్చు. అండ్ నేను సింగిల్. సో నాకు ఫ్యామిలీ అనే ప్రెషర్ అనేది లేదు. అదొకటి. లేదు. ఆఫ్‌కోర్స్ డ్యాడీ ఉన్నారు. సో ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. బట్ హి ఈస్ వెరీ హేల్ అండ్ హెల్తీ. ఇన్‌ఫాక్ట్ ఆయనే నన్ను చూసుకుంటారు. చూసుకుంటున్నారు. సో ఆ దిగులు అనేది లేదు నాకు. అండ్ ఐ హావ్ అ పప్పీ అన్నమాట అట్ హోమ్. సో ఓకే. షీ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ మై టైమ్. యా. అండ్ వెరీ. యాహ్! సో అవన్నీ మీ స్ట్రెస్ మేనేజ్ బస్టర్ చేస్తూ కూడా. యాహ్! అవన్నీ మేనేజ్ చేస్తూ నేను బిజినెస్ ముందుకు తీసుకెళ్తున్నాను. టైం మేనేజ్ చేస్తూ. యాహ్! సూపర్ సో అండి. అలాగనమాట. సేమ్ మీరు చెప్పినట్టుగానే నేను కూడా మోస్ట్‌లీ వీకెండ్స్‌లోనే బిజినెస్ చేస్తాను. వీక్ డేస్‌లో ఏం హ్మ్. చెయ్యను. పిల్లలకి టైం ఇవ్వాలి. ఆఫీస్ వర్క్‌తోనే సరిపోతుంది. అవును. సో వీక్ డేస్‌లో చేసేది ఏందంటే కేవలం లీడ్స్‌కి ఏదన్నా మెసేజెస్, కాల్స్, రిప్లైస్ మాత్రమే చేస్తాను. మిగతా ప్లానింగ్ అంతా వీకెండ్స్‌లో చేస్తాను. ఒకవేళ షెడ్యూలింగ్ ఉన్నా, ఏదన్నా వీడియోస్ కానీ, యాడ్స్ కానీ, బట్ ద బెస్ట్ పార్ట్ మీరు చెప్పినట్టు ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ దిస్ బిజినెస్ ఈస్ వెరీ గుడ్. అందులో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ఆటోమేటెడ్. సో దిస్ విల్ అవును. హెల్ప్ అస్. ఈ ఆటోమేషన్ వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. వి నీడ్ నాట్ స్పెండ్ మోర్ టైమ్. ఎక్కువ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం రాదు. నేనైతే అవును. వీకెండ్స్‌లో కూర్చొని చేస్తాను. మిగతా టైమ్ అంతా ఫ్యామిలీకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ల్యాప్‌టాప్ ముందర కూర్చుంటే డెఫినెట్‌గా ఆఫీస్ వర్క్ అయినా కంప్లీట్ చేసేయాలి. వేరేది ఆలోచించేది ఉండదు. సో దట్ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉంటది. మళ్ళీ పక్కకెళ్తే బిజినెస్ గురించి కానీ, ఆఫీస్ గురించి గానీ, ల్యాప్‌టాప్ నుంచి బయటకెళ్తే ఆలోచించేది లేకుండా, అలా ముందు ప్రీ ప్లాన్డ్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవడమే. సో దట్ బిజినెస్ అండ్ దెన్ ఆఫీస్ అండ్ దెన్ పిల్లలు అన్ని ఫ్యామిలీ అన్నీ మెయింటెనెన్స్ చేయాలి. తప్పదు. బికాజ్ ట్రూ. హ్మ్. అలా. ఇంకా ఇవాళ మా బిజినెస్ పార్ట్నర్స్ అయిన రూప గారు, మంజుల గారు ట్రిప్స్‌లో ఉన్నారు. సో, వాళ్ళు రాలేదు. బిగ్ హాయ్ టు దెమ్. అవును. యాహ్! దే ఆర్ ఎంజాయింగ్. మోస్ట్‌లీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కనెక్ట్ అవుతారేమో. యాహ్! హ్మ్. డెఫినెట్‌గా. సో, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నారా? యాహ్! హ్మ్. అంతా ఒక పాయింట్ ఎవ్రీథింగ్. చెప్పండి. చెప్పండి. చెప్పండి పద్మ మీరు చెప్పండి. ఆ! హ్మ్. ఒక పాయింట్ ఏంటంటే చాలా మంది టైం లేదు అంటారు. హ్మ్. యాహ్! అలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అంటే, హ్మ్. ఇలాంటి సులువైన బిజినెస్ మనకి బయట ఎక్కడ దొరకదు. దొరకదు. ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఎలాంటి ప్రెషర్ ఉండదు. బాస్ అనే ప్రెషర్ లేదు. ఈ హ్మ్. టైంలో ఈ డెడ్‌లైన్ మీట్ చేయాలనే ప్రెషర్ ఉండదు. మన గోల్స్ మనమే సెట్ చేసుకోవచ్చు కాబట్టి, మన హ్మ్. టైం కూడా మనమే సెట్ చేస్తూ సెట్. నో సేల్స్ బిజినెస్ మనం టార్గెట్స్. వితౌట్ ఎనీ ప్రెషర్ హ్మ్. మనం చేయొచ్చు. అది. సో, నో హౌస్ వైఫ్ టార్గెట్స్. ఉన్నా, వర్కింగ్ ఉన్నా ఎలాంటి వాళ్ళు కూడా ఈ హ్మ్. బిజినెస్ ఈజీగా చేయొచ్చు అని నేను చెప్తాను. కరెక్ట్. టు యాడ్ దిస్ ఈ బిజినెస్‌లో టార్గెట్స్ ఏమీ లేవు. ప్రెషర్స్ ఏమీ లేవు. అండ్ దెన్ నో బాసిజం. మన బిజినెస్ మన ఇష్టము. సో, సచ్ ఎ ఫ్లెక్సిబుల్ బిజినెస్ ఈస్ దిస్. యాహ్! దీన్ని డిజిటల్ బిజినెస్ అనడం కంటే కూడా ఫ్లెక్సిబుల్ బిజినెస్ బిజినెస్ అనొచ్చు. అంటే ఈ బిజినెస్‌లో ఉన్న బెనిఫిటే కరెక్ట్. అది. యాహ్! అవును. సో, అదే అండి ఇవాల్టి టైమ్ మేనేజ్‌మెంట్ ఎపిసోడ్ ఆఫ్ గ్లోబల్ ఆన్‌లైన్ బిజినెస్. అండ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. బై టు ఎవ్రీవన్. బాయ్. బాయ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ.